హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏవైతే స్టాక్ అయితే అవైలబుల్గా ఉందో వాటి వీడియోస్ అయితే చూపిస్తున్నాను అనమాట. వాటి వీడియోస్ అయితే తీసిన. సో ఈ పేర్స్ అయితే అన్నీ అయితే సేల్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి అయితే మెయిన్ టాపిక్ వచ్చేసి, సో మన ఛానల్కి అయితే కొత్త లోగో అయితే తయారు చేపించి ఉండే. సో అది వచ్చేసి అయితే యాజ్ ఏ ఒక కస్టమర్లా అయితే నాకైతే పరిచయం ఉండే. సో ఆ అన్న అయితే నాకైతే నేను గిట సో నీకు ఒకవేళ కావాలి అంటే చేసిస్తానని సో చెప్పినుండే అనమాట. సో చాలా మంచిగా అయితే చేసి ఇచ్చిండు. అండ్ సో నాకైతే చాలా నచ్చింది. అండ్ థ్యాంక్ యూ బ్రదర్. ఆ అన్న పేరు వచ్చేసి అయితే సాయ్ అన్నమాట. సో నాకు ఎలాంటి కాస్ట్ అయితే తీసుకోలేడు అనమాట. సో వీడియోలు అయితే చెప్తున్నా ఇప్పుడు. అండ్ సో అలానే ఈ వీడియోలో అయితే చెప్పేద్దామని. అండ్ ఎలాంటి కాస్ట్ తీసుకోలేడు, నాకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే చేసి ఇచ్చినుండే. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ చేసి ఇచ్చినందుకు. అన్న పేరు వచ్చేసి సాయ్ అనమాట. సో ఈస్ట్ గోదావరి రాజమండ్రి అనమాట అన్న ఉండేది. సో నాకైతే అన్న అయితే చేసి వాట్సాప్లో అయితే పంపించుండే. అండ్ అది దాని గురించి అయితే నేను చెప్తున్నా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ అన్న, బ్రో గిట కాదు. సో థ్యాంక్ యూ అన్న. అండ్ చేసి ఇచ్చినందుకు నాకు లోగో. అండ్ అదే అనమాట. సో ఇది దాని గురించి చెప్పాలనుకుంటుంది. అండ్ ఇప్పుడు వీడియో టాపిక్లకి అయితే వచ్చేద్దాం. అండ్ ఇది వచ్చేసి అండ్ ఇంకొకటి, మీకు మన ఛానల్ని లోగో ఎలా ఉందో గిట ఒకసారి చెప్పండి. సో మీకు నచ్చితే చెప్పండి. అండ్ సో ఎలా ఉంది ఏందనేది. అండ్ ఇది వచ్చేసి అయితే ఐరన్ మ్యాన్ సెలోఫిన్ అనమాట. సో ఇది వచ్చేసి ఐరన్ మ్యాన్ బెటాకి వచ్చిన పేర్స్ అనమాట. సో ఇందులో అయితే సెలోఫిన్ కొద్దిగా యూనిక్ అండ్ రేర్ వెరైటీ ఇలా ఉంటుందని చెప్పి సో నేనైతే ఇది తెప్పిస్తుండే. అండ్ ఇది వచ్చేసి అయితే సెలోఫిన్ అనమాట. సో సెలోఫిన్ అంటే ఏం లేదు, జర కలరేషన్ రాని దాన్ని సో మనమైతే సెలోఫిన్గా కన్సిడర్ చేసి కొద్దిగా ఫ్యాన్సీ వెరైటీలా అయితే వేసుకోవచ్చు. అండ్ దీన్ని బ్రీడ్ చేస్తే మనకి అన్ని ఫ్రైస్ ఇలానే ఏం రావు. సో కొన్ని ఐరన్ మ్యాన్ బ్యాచ్కి వెళ్తాయి అనమాట. సో బ్యాచ్లో వెళ్ళడం ఒక అంటే ఒకవేళ మీరు బ్రీడ్ చేస్తే తీసుకొని బ్రీడ్ చేసుకుంటే సో ఖచ్చితంగా వెళ్తాయి. కాకపోతే మీరు బ్రీడ్ చేసిన ప్రైస్కి ఇచ్చే ఫుడ్ అండ్ దాన్ని బట్టి ఇంకా క్వాలిటీ అనేది అయితే ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో నేను ఒకటి చెప్తా, వితౌట్ లైఫ్ ఫుడ్ లేనిది అయితే మీకు ప్రైస్ గ్రో అవ్వడం అండ్ వాటి కలరేషన్ అండ్ ఎవ్రీథింగ్ గ్రోత్ రావాలంటే చాలా కష్టం అనమాట. సో నేను చాలామంది ఇంకొకటి ఏంటంటే వెనిగర్ రీల్స్ అవన్నీ అడుగుతున్నారు. సో నన్ను గిట సో నేనైతే అవైతే వాడట్లేను. నేను ఫస్ట్ ఫీడ్ కింద అయితే నేను ఇన్ఫోసోరియా ఇలా ఏమి ఇవ్వను. డైరెక్ట్ ఆర్తిమే ఉంది కాబట్టి నేనైతే ఆర్తిమే అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. సో అందులో నాకేం ప్రైస్ క్వాంటిటీ తగ్గడం కానీ అలాంటివి ఏం లేవు. అండ్ నేను బెటర్ ప్రైస్ గిట అప్డేట్ అయితే ఇస్తా. ఇట్ విల్ బి టేక్ టైం అనమాట. సో ఏవైతే స్టాక్ ఇప్పుడైతే ఉన్నాయో సో నేను ప్రజెంట్ అయితే వీటిని అయితే డిస్ప్లే చేసి అయితే చూపిస్తున్నా. అండ్ షిప్పింగ్ వచ్చేసి అయితే ఆల్ ఓవర్ ఇండియా మ్యాక్సిమం పాసిబుల్. అండ్ సో మన ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు నచ్చితే అయితే ఫాలో అయితే చేయండి. సో కంటెంట్ నచ్చితే. అండ్ ఇది వచ్చేసి అయితే మన క్లాసిక్ హెల్ బాయ్ అనమాట. ఈ పేరు గిట అవైలబుల్గా అయితే ఉందన్నమాట సేల్కి. అండ్ మన నెంబర్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో అయితే ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఏమనుకోకండి. సో ఎందుకంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే ప్రైజ్ అని అయితే అడుగుతారు. సో నేనైతే ప్రైజ్ అయితే ఓపెన్లీ అయితే ఏం చెప్పట్లేదు. సో నేనైతే మీకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, నేను అక్కడ నుంచి అయితే చెప్తా. అండ్ షిప్పింగ్ వచ్చేసి అయితే ఆల్ ఓవర్ ఇండియా మ్యాక్సిమం పాసిబుల్. అండ్ షిప్పింగ్ వచ్చేసి నేనైతే ప్రొఫెషనల్ కొరియర్ ద్వారా అయితే ఇస్తున్నా. ఎందుకు అంటే సో మనకి డిటీడీసీ దీంట్లో అయితే అలౌ అయితే ఏం లేదు. సో ప్రొఫెషనల్ ఒకటి అలౌ ఉంది కాబట్టి సో నేనైతే ప్రొఫెషనల్ అయితే ఇస్తున్నా. అండ్ ప్రొఫెషనల్ వచ్చేసి మ్యాక్సిమం ఆఫ్ ది సిటీస్ అండ్ ఏరియాస్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి కొద్దిగా ఎలాంటి ఇష్యూ గిట్ట ఉండదు అండ్ సేఫ్గా అయితే రీచ్ అవుతాయి. అండ్ ఇదనమాట. సో ఈ వీడియో అయితే అప్డేట్. అండ్ ఏవైతే చెప్పాలనుకున్నానో అవైతే చెప్పేస్తా. అండ్ ఇవైతే అన్ని అడల్ట్ పేర్స్ అనమాట. సో ఏవి జూనియల్స్ కానీ అలాంటివి ఏం కాదు. అండ్ మీరు తీసుకున్న ఒక 10 days తర్వాత మీరు వచ్చిన మీకు రిసీవ్డ్ అయినాక ఒక 10 days తర్వాత మీరు వీటిని కండిషన్ చేసి ఆఫ్టర్ దాని తర్వాత ఒక 10 days తర్వాత గిట్ట బ్రీడింగ్ పెట్టుకోవచ్చు. అండ్ డైరెక్ట్గా తీసుకోగానే బ్రీడింగ్ పెట్టుకుంటా అంటే ఎందుకంటే వాటి స్ట్రెస్లో అయితే ఉంటాయి. సో షిప్పింగ్ టైంలో కదా, సో దానివల్ల అయితే కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది. అండ్ సో వీడియో అయితే ఇంతే.